సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల టూర్ కు రెడీ అయ్యారు. రేపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఇక ఆదిలాబాద్ జిల్లాలోని చెనక్కా కొరాటా బ్యారేజీనైతే ప్రారంభించనున్నారు. చెనక్కా కొరాటాలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు పరిహారం అందించనున్నారు సీఎం రేవంత్. తర్వాత నిర్మల్ జిల్లా మామడ మండలంలోని పొన్కల్ దగ్గర 560 కోట్లతో నిర్మించిన సదర్మట్ బ్యారేజ్ ను సీఎం ప్రారంభించనున్నారు. ఇక ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. సీఎం టూర్ నేపథ్యంలో నిర్మల్ జిల్లా యంత్రాంగం అలర్ట్ అయ్యింది. ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే సీఎం సభ ఏర్పాట్లకు సంబంధించి కలెక్టర్ అభిలాష అభినవ్ అదేవిధంగా ఎస్పీ జానకి శర్మిల పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లపైన ఉన్నతాధికారులతో డిస్కషన్ చేశారు. సభలు పెద్ద ఎత్తున జనం తరలి రానుండడంతో అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలన్నారు. ఈ నెల 17న మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఇక 18న ఖమ్మం, వరంగల్ జిల్లాలకు వెళ్లనున్నారు. ములుగు జిల్లాలో మేడారం పర్యటనలో అక్కడే జరగనున్న స్టేట్ కేబినెట్ భేటీలో పాల్గొననున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనపైన మరిన్ని డీటెయిల్స్ సత్యం అందిస్తారు. సత్యం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన రేపు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తారు. ఎల్లుండి మహబూబ్నగర్ జిల్లాలో, తర్వాత 18వ తేదీన ఖమ్మం జిల్లాలో సిపిఐ సభలో హాజరవుతారు. 18 సాయంత్రం 4 గంటలకు మేడారం చేరుకుంటారు. మేడారంలో క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఆ క్యాబినెట్ సమావేశంలో ఈసారి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నిర్ణయాలతో పాటు ఈ మున్సిపల్ ఎన్నికల్లోపు తీసుకోవాల్సిన నిర్ణయాలపై క్యాబినెట్లో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఇక 19వ తేదీ ఉదయం మేడారంలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన తర్వాత సమ్మక్క సారక్క ఇద్దరి దర్శనం చేసుకున్న తర్వాత తిరిగి సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకుంటారు. మొత్తంగా ఆదిలాబాద్లో మొదటి రోజు రేపు ఆదిలాబాద్ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరుతారు. అక్కడ 2 బ్యారేజీలు ప్రారంభిస్తారు. ఒకటి చెనక్కా కొరాటా, అదేవిధంగా సదర్మట్ 2 బ్యారేజీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ప్రారంభించి సాయంత్రం నిర్మల్లో సభలో పాల్గొంటారంటే మున్సిపల్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో సభలో ప్రారంభిస్తూ సభల్లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలు, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అనుసరించాలన్న వ్యూహంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి పార్టీ కార్యకర్తలకు, తెలంగాణ ప్రజలకు సభల ద్వారా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఇక వరుసగా 3 సభల్లో ఆయన హాజరవుతారు. రేపు మొదటగా నిర్మల్లో సాయంత్రం జరిగే కార్యకర్తలు, పార్టీ నేతలు సమావేశంలో సభలో ఆయన హాజరవుతారు. ఆ తర్వాత 15వ తేదీ మహబూబ్నగర్ జిల్లాలో మహబూబ్నగర్ టౌన్లో ఆయన దాదాపు 1465 కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. చాలా రోజులుగా మహబూబ్నగర్లో పెండింగ్లో ఉన్న IIITకి ఆయన రేపు ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు. దాంతోపాటు డ్రింకింగ్ వాటర్ సంబంధించిన స్కీమ్ సంబంధించి, అదేవిధంగా మహబూబ్నగర్ నగరంలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన కార్యక్రమాలకు ఆయన ప్రారంభిస్తారు. తర్వాత మహబూబ్నగర్లో సాయంత్రం పబ్లిక్ మీటింగ్లో కూడా ఆయన హాజరవుతున్నారు. అక్కడ ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పార్టీ కార్యకర్తలకు, నాయకులు అనుసరించిన వ్యూహం పైన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు నగరాలకు ఏం చేసింది, ఎలాంటి స్కీములు అమలు చేసింది, సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటివరకు అమలు చేశారు, ఎన్ని అమలు చేశారు, భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతున్న అంశాలపైన కూడా రేపు ఎల్లుండి మహబూబ్నగర్లో జరిగే సభలో ఆయన పార్టీ నేతలకు, తెలంగాణ ప్రజలకు వివరించే అవకాశం ఉంది. ఇక 18వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మంలో పర్యటిస్తారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు సిపిఐ 100 ఏళ్ల ఉత్సవం సంబంధించిన సభలో ఆయన హాజరవుతారు. సిపిఐ పార్టీకి సంబంధించిన దేశంలో ఉన్న సిపిఐకి సంబంధించిన కీలక నేతలంతా కూడా ఆ సభకు హాజరవుతున్నారు. ఆ సభకు సీఎం రేవంత్ రెడ్డిని హాజరు కావాలని సిపిఐ పార్టీ ఆహ్వానించింది. ఆ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారు. ఇప్పటికే సిపిఐతో అసెంబ్లీ ఎన్నికల నుంచి కూడా పార్టీ పొత్తు ఉంది. ఇప్పటివరకు కలిసి పోటీ చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా కలిసి పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ, సిపిఐ కూడా సిద్ధంగా ఉంది. కాబట్టి ఖమ్మంలో జరిగే సభలో కూడా సిపిఐ సభలో కూడా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి, ఎన్నికల ప్రచారం సంబంధించి, తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇప్పటివరకు ఎలాంటి కార్యక్రమాలు చేసి సంబంధించి కూడా ఆయన ఇటు రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 18న జరిగే ఖమ్మం సభలో ఆయన ప్రస్తావించే అవకాశం ఉంది. ఇక అదే 18 సాయంత్రం మేడారంలో జరిగే మేడారంకి సందర్శిస్తారు. మేడారంలో ఆ రోజు రాత్రి కేబినెట్ సమావేశం నిర్వహిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా మేడారం ఉత్సవం తీసుకుంటుంది. అక్కడ జరుగుతున్న కార్యక్రమాలకు సంబంధించి కూడా
ఇప్పటికే అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు ప్రారంభించింది, వాటిని కూడా చాలా వేగంగా పూర్తి చేస్తుంది. ఈ నెల 27 నుంచి జరిగే సమ్మక్క సారక్క మేడారం జాతరకు సంబంధించి కూడా అంతలోపు పనులు పూర్తి చేయడానికి కూడా ఇప్పటికే పూర్తిగా అధికారులంతా కూడా అక్కడే ఉండి కార్యక్రమాలకు సంబంధించి కూడా వేగంగా పనులు చేస్తున్న నేపథ్యంలో మంత్రివర్గం అంతా కూడా అక్కడే సమావేశం నిర్వహిస్తుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం మేడారం జాతరను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పడానికి కేబినెట్ సమావేశం అక్కడే నిర్వహిస్తుంది. ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తుంది, అక్కడ ఎలాంటి అభివృద్ధి చేస్తున్నాం, భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం, ఈ ఎన్నికల ముందు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నిర్ణయాలు, లేదంటే మున్సిపల్ ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్న యొక్క పూర్తి నిర్ణయాలను ఆ రోజు రాత్రి జరిగే కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు ఆ రోజు తీసుకునే అవకాశం ఉంది. ఆ రోజు రాత్రి మంత్రులతో పాటు కేబినెట్ సీఎంతో పాటు కేబినెట్ అంతా కూడా అక్కడే బస చేస్తుంది. 19వ తేదీ ఉదయం సమ్మక్క సారక్కలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి ఆ తర్వాత అమ్మవార్లను దర్శించుకున్న తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. ఆ రోజు సాయంత్రం ఆయన దావోస్ పర్యటనకు వెళ్తారు. దాదాపు 1 రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి దావోస్తో పాటు అమెరికా పర్యటనలో 10 రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. కాబట్టి వరుసగా అంటే మున్సిపల్ ఎన్నికల ముందు 3 జిల్లాల్లో వరుసగా సమావేశాలకు సంబంధించిన సభలు నిర్వహించి ఎన్నికల ప్రచారాన్ని సీఎం రేవంత్ రెడ్డి రేపటి నుంచి ప్రారంభిస్తున్నారు. ఇక కీలకంగా ఉన్న మేడారం జాతరకు సంబంధించిన మేడారంలో కేబినెట్ నిర్వహిస్తారు. 18వ తేదీ నైటు అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఎన్నికల ప్రచారం సంబంధించి రేపటి నుంచి 3 రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి 3 జిల్లాల్లో పర్యటిస్తున్నారు చెప్పొచ్చు.